ఏమిటి టైటిల్ ఈరోజు మనం వినేటువంటి వర్తమానం? అంగీలో అభిషేకం. ప్రియులరా, అసలు అంగీ అంటే ఏంటి? దాని వివరణ మీకు కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐగుప్తీ దేశ నివాసులు అంటే ఐగుప్తీయులు, అలాగనే పాలస్తీనా ప్రజలు, పాలస్తీనాలో నివాసం చేసేటువంటి వారు ఈ యొక్క నారబట్టను ధరించుకొని, దేనిని? నారబట్టను ధరించుకొని దట్టితో నడుము చుట్టూ బిగించుకుని, నారబట్టలు ధరించుకొని దట్టితో నడుము చుట్టూ బిగించుకొని, ఒక పెద్ద పొడవాటి వస్త్రము దాని మీద వేసుకునేవారు. దానినే అంగీ అన్నారు. అంగీ అంటే ఇంగ్లీష్లో ఏముందా అని తిరిగేస్తే కోట్ అని వ్రాయబడింది. ఏంటి కోట్ అంటే? మనకు అందరికీ తెలుసు కదా, COAT కోట్, COURT కోట్ కాదు, COAT కోట్. ప్రియులరా, ఇది ఎవరు ధరించేవారు అంటే అనేక మంది ధరించేవారు కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి వారు, ప్రాముఖ్యమైన విధుల్లో ఉన్నటువంటి వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే ధరించేవారు. ఏం చెప్పాను? ప్రాముఖ్యమైన వారు, ప్రాముఖ్యమైన విధుల్లో ఉన్నవారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు వీటిని ధరించేవారు. అయితే ఈ అంగీ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది ప్రశస్తమైనటువంటిది. నేను చెప్పే ఇంచుమించు ఒక 15 మాటలు వస్తాయి. ఈ 15 మాటలు రేపటి నుంచి, ఈ రోజు నుంచి వినబడే సందేశాల్లో మనం వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుంటాం. ఈరోజు ఈ టైటిల్ మీద, అంగీలో అభిషేకం అనేటువంటి టైటిల్ మీద ఈరోజు ఒక వర్తమానం వింటాం. దేవుని చిత్తమైతే ఈ నెలంతా కూడా అంగీ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం వినగలుగుతాం. ఈ అంగీ ఎలాంటిదంట? ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది. ఎన్ని మాటలు చెప్తున్నాను లెక్క పెట్టుకోవాలి మీరు. ప్రాముఖ్యమైనది, ప్రశస్తమైనది, ప్రాధాన్యమైనటువంటిది, పరిశుద్ధత కలిగినటువంటిది, ప్రత్యేకించబడినటువంటిది. ఈ విధంగా మనం చూస్తే ప్రేమించబడిన వారి కొరకు సిద్ధపరచబడింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చెప్పే సందేశం అదే. ప్రేమించబడిన వారి కొరకు సిద్ధపరచబడినటువంటిది, ప్రభు యొద్దకు నడిపించేది, ప్రభు యొద్ద నిలబెట్టేది, ప్రశంసలు కూడా తెచ్చేది అంగీ. ఎన్ని మాటలు చెప్పాను? రాయలేదు, అందుకనే రాయమన్నాను. ఎన్ని మాటలు వచ్చినాయి చెప్పండి? ప్రాముఖ్యమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, పరిశుభ్రమైనటువంటిది, ప్రేమించిన వారి కొరకు సిద్ధపరచబడినటువంటిది, ప్రభు యొద్దకు నడిపించేది, ప్రభు యొద్ద నిలబెట్టేది, ప్రశంసలు కూడా అందించేది ఈ యొక్క అంగీ. అంతేకాదండి, అందమైనది, అద్భుతమైనది, ఆకర్షణీయమైనటువంటిది, అర్హత కలిగినటువంటిది, ఆశీర్వాదానికి నడిపించేటువంటిది, ఆశ్చర్య కార్యాలు కూడా చేసేటువంటిది అంగీ. ఎన్నొచ్చినాయి? 15 పదాలు వచ్చినాయి మొత్తం, 2 కలిపితే. మరలా చెప్పమంటారా? మరలా చెప్పనా? ప్రాముఖ్యమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది, ప్రాధాన్యమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, పరిశుభ్రమైనటువంటిది. అంతేకాదు, నిన్ను ప్రేమించుటకు, ప్రేమించిన వారి కొరకు, ఎవరి కొరకు? ప్రేమించిన వారి కొరకు సిద్ధపరచబడినటువంటిది, ప్రభు యొద్దకు నడిపించేటువంటిది, ప్రభు దగ్గర నిలబెట్టేది. అంతేకాదు, ప్రశంసలు కూడా అందించేది అంగీ. అంతేకాదు ప్రియులరా, అందమైనది, అద్భుతమైనటువంటిది, అర్హత కలిగినటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేది
ఆశ్చర్య కార్యాలు కూడా చేసేది అంగి. ఈ 15 మాటలు ఈ 4 నెలలో, అంటే ఈ 4 వారాలలో ఈ పదాలను బేస్ చేసుకునే వర్తమానాలు వస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. అదే అంగీలో అభిషేకం. మొట్టమొదటి అంగీ ఎక్కడి నుంచి ప్రారంభమైందయ్యా అంటే, ప్రియులరా, మన వాక్యాన్ని చూస్తే మన పితరుడు ఉన్నాడు, చూశారు, యాకోబు. యాకోబు తాను ప్రేమించినటువంటి ప్రియురాలైనటువంటి భార్య ఒకటి ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. నా మెసేజ్ ఒక స్టైలిష్గా ఉంటుంది, ఒక సపరేట్గా ఉంటుంది. విన్నవాడికి ఏంట్రా ఎలా చెప్తాడు అనుకుంటాడు, కానీ ఆ మాట బైబిల్లోనే ఉన్న మాటే. కొన్నిసార్లు వినటానికి ఇబ్బందిగా ఉంటాయి, కొన్నిసార్లు వినటానికి స్వీట్నెస్గా ఉంటాయి, కానీ అది ఇట్ ఈజ్ ట్రూ వర్డ్స్. యాకోబు తాను ప్రేమించిన ప్రియురాలైనటువంటి తన 2వ భార్య అయినటువంటి రాహేలుకు పుట్టినటువంటి యోసేపుకు యాకోబు కుట్టించాడు అంగి. ఆది కాండము. దానికి ముందుగా ఒక మాట చదువుదాం. మొట్టమొదటి బేస్ దేని చేసుకుని వచ్చామంటే కీర్తన 133వ సంకీర్తన 2వ వచనం. 133వ సంకీర్తన 2వ వచనాన్ని చదివితే ప్రియులరా, అక్కడ మనం చూడగలుగుతాం ఆ మాటలో. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి. ఏది ఐక్యత అనేటువంటి అభిషేకం. ఐక్యత అనేటువంటి అభిషేకము ఎక్కడ పోయబడిందంట? తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఏమిటి? ఐక్యత అనే అభిషేకం ఎక్కడ నుంచి కారుతోంది? తల మీద, శిరస్సు మీద నుంచి అది ప్రవహిస్తూ అంగీల అంచు వరకు. ఎవరు అంగీల అంచు వరకు? అహరోను వేసుకున్న అంగీకి ఉన్నటువంటి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె కారుచున్నది. ఇక్కడ అహరోను ఏం వేసుకున్నాడంట? అంగీ. చెప్పాను కదా ఇందాక, ప్రతిష్ఠించబడినటువంటి వారు. అంగీలు ఎవరు వేసుకునేవారు అన్నాను? ప్రాముఖ్యమైన వారు, ప్రధాన విధుల్లో ఉన్నటువంటి వారు, ప్రభు చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఇక్కడ అహరోను ప్రభు చేత ఏం చేశాడు? ప్రతిష్ఠించబడిన వాడు గనక అంగీ వేసుకున్నాడు. అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది అభిషేకం. హల్లెలూయా. ఈ అభిషేకము అంగీలో ప్రభు దాచాడు. అందుకనే అంగీలో ఉన్న అభిషేకం. ప్రియులరా, ఈ అంగీ మొట్టమొదట ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే, యాకోబు తన ప్రాణానికి ప్రాణమైన తన కుమారులందరికంటే, యాకోబుకి ఎంతమంది బిడ్డలండి? 12 మంది. లేయాకి ఎంతమంది ఉన్నారు? 2. లేయా గారికి ఎంతమంది పుట్టారు సార్? అది కాదంటే ఇది కాదంటే అది అంటున్నారు. అయ్యో బాబోయ్, లేయా గారికి 6 పుట్టారండి. పెద్ద భార్యకి, యాకోబు చేసుకున్న మొదటి భార్య లేయాకి 6 పుట్టారండి. ఉపపత్నులు జిల్పాకి 2 పుట్టారండి కుమారులు. బిల్హాకి 2 పుట్టారండి. ఎంతమంది అయ్యారు? భలే లెక్కలు వేసేస్తున్నారమ్మా. అయ్యో బాబోయ్, మీరు ఇక్కడ లేనట్టున్నారు. ఇలా పెద్ద భార్య అయిన లేయాకి 6 పుట్టారు. ఉంపుడు గత్తెలుగా ఉన్నటువంటి భార్యలుగా వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ రోజున 2 ఉన్నారు. ఆ 2 ఉంపుడు గత్తెలకి కూడా చెరోకి 2 పుట్టారు. ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. 10 మంది పుట్టిన తర్వాత 11వ వాడిగా లేక 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 తాను ప్రేమించిన ప్రియురాలైనటువంటి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే. తాను ప్రేమించిన ప్రియురాలైనటువంటి రాహేలుకు 11వ సంతానముగా యోసేపు పుట్టాడు.
ఈ 10 మందికి నాన్న అయినటువంటి యాకోబు అంగీలు కుట్టించలా. 11వ వాడైనటువంటి యోసేపు తల్లి అయినటువంటి తన ప్రియురాలు అనబడినటువంటి 2వ భార్య అయిన రాహేలుకు పుట్టిన యోసేపుకు మాత్రమే ఆ ప్రేమ ఆ పిల్లలందరికంటే అనగా యోసేపు అన్నగారులందరికంటే యాకోబు యోసేపును బాగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన యాకోబు తన కుమారుడైన రాహేలుకు పుట్టిన కుమారుడైన యోసేపుకు ఒక అంగీ కుట్టించాడు. అది విచిత్రపు అంగీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక, ఇశ్రాయేలుకి అనగా యాకోబుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి ఏం చేశాడంట? మీరు అటు ఇటు చూడొద్దు. మీరు ఎవరి బైబిల్ వాళ్ళు చూసుకోండి. మీరు అసలు పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. ఇది దేవుడు రాత్రంతా నిద్రపోకుండా దేవుడిచ్చిన సందేశం మీద గుర్తుపెట్టుకోండి. టైటిల్ పంపించేసాను జ్యోతిర్మయికి, కానీ వాక్యం తెలియట్లా. మీరు నమ్మండి, రాత్రంతా నిద్రపోలేదు. నేను రాత్రంతా నిద్రపోలేదండి. టైటిల్ ఇచ్చేసాం. ఒక్కొక్కసారి వాక్యం దొరుకుతుంది, టైటిల్ దొరకదు. ఒక్కొక్కసారి టైటిల్ దొరుకుతుంది, వాక్యం దొరకదు. టైటిల్ ఇచ్చేసాక ఏదో ఒకటి చెప్దామంటే కుదరదు. నా పట్టుదల వేరు కదా. రాత్రంతా శ్రమపడి ప్రభు పాదాల దగ్గర పట్టుకుని ఏడ్చి కన్నీరు కార్చి నిద్ర లేకుండా దేవుని దగ్గర సంపాదించుకున్నటువంటి నా వర్తమానాల్లో యూట్యూబ్లో వేరే వాడి దగ్గర ఎక్కడ కాపీ ఉండవండి. ఒకవేళ కొడితే నన్ను కాపీ కొట్టాలి వాళ్ళు. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. దట్ ఈజ్ పాల్ రాజు గారి స్పెషల్ మెసేజ్. అది ప్రభు ఇచ్చిన మెసేజ్, మీకు అర్థమైపోతుంది. కనుక దేవుడిచ్చినటువంటి మెసేజ్ చాలా అద్భుతంగా ఆయన చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు అంగీ గురించి 15 మాటలు చెప్పానంటే ఎంత అద్భుతమో. రేపు ఈ 4 వారాల్లో ఆ మదాలన్నీ కనిపిస్తాయి మీకు. ఇశ్రాయేలు అనబడిన యాకోబు తన 10 మంది బిడ్డలకు కుట్టించలేనటువంటి అంగీ తాను ప్రేమించిన ప్రియురాలైన 2వ భార్య అయినటువంటి రాహేలుకు పుట్టినటువంటి యోసేపు కుట్టించాడు. కారణం ఏమిటంటారు? చదవండి. కారణం ఏమిటంటారు? తన కుమారులందరికంటే తనకు ముందుగా పుట్టిన యోసేపుకు ముందుగా పుట్టిన 10 మంది కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. హల్లెలూయా. ఏ అంగి ఎలాంటిది? అది ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? కలర్ఫుల్ కోట్ అని రాయబడింది. ఏమిటా ఇంగ్లీష్లో ఏముందని చూస్తే, ఇంగ్లీష్ బైబిల్ చూసుకొని కావాలి ఇంటికి వెళ్ళాక, కలర్ఫుల్ కోట్ అని రాయబడింది. అంటే తెలుగులో విచిత్రమైనటువంటి అంగి అని రాయబడితే ఇంగ్లీష్లో రకరకాల కలర్స్, రంగులు కలిగినటువంటి, ఆకర్షించే రంగులు కలిగినటువంటి ఆ కోటు, ఆ అంగి అటండి. అది ఎవరు కుట్టించాడో? యోసేపుకు కుట్టించాడు. ఎప్పుడైతే యాకోబు యోసేపుకి ఈ విచిత్రమైన అంగీని కుట్టించాడో, తన ముందు పుట్టిన 10 మంది అన్నలు ఉన్నారు చూశారు, అసూయ వచ్చేసింది. ఈ తమ్ముడైన యోసేపు మీద పగన పెంచుకున్నారట. చదవండి. అతని సహోదరులు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి ఏం పట్టారు? దేనికోసం? మా నాన్న మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కానీ యోసేపుని తమ్ముడిని ప్రేమించినంతగా ప్రేమించడంలే. మాట్లాడద్దు. రెఫరెన్స్ దొరకపోతే మానేయండి. మీరు మాట్లాడితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రావాల్సిన మాటలతో పోతాయి అంతే. నేను చెప్పాను ఈ సందేశం మీకు ఎక్కడ దొరకదని. దొరికితే చూసుకోండి, రెఫరెన్స్, లేకపోతే రాసుకోండి, మానేసేయండి అంతే. అటు ఇటు ముఖాలు చూపించొద్దు, ఉన్నదే తక్కువ మంది. ఏమయ్యారంట వీళ్ళు? పగబట్టేశారట. దేనికోసం అండి? అంగి కుట్టించినందువలన 10 మంది అన్నలు కూడా పగబట్టేశారు. అంతేకాదు, ఒక రోజున చేలో పని చేస్తున్నప్పుడు, రైట్ సరికూర్చో, చేలో పని చేస్తున్నప్పుడు ఒక కళ వచ్చిందంట. చేలో
పని చేస్తున్నట్టుగా కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే, ఇదిగో అన్నయ్యలతో చెప్తున్నాడు, కూర్చోబెట్టారు. అన్నయ్య రూబేన్ అన్నయ్య, షిమోన్ అన్నయ్య, ఇదిగో యోధా అన్నయ్య, ఇస్సాకర్ అన్నయ్య, అరే కూర్చోండిరా అన్నాడు. నేను ఒక కళ చెప్తాను, కథ కాదు, కళ చెప్తాను అన్నాడు. ఏంటంటే, అన్నయ్య నాకు మంచి అద్భుతమైన కళ వచ్చిందిరా. ఏంటంటే, మన చేలో మనం పనలు కడుతున్నామట, ఆ భాగంలో ఉంటుంది, పనలు కడుతున్నామంట, నా పనకి మీ పనులన్నీ నమస్కరిస్తున్నాయంట అన్నాడు. వీళ్ళకి ఇంకా కారం మీద, పుండు మీద కారం జల్లినట్టు అయింది. ఒక్కొక్కడికి విచ్చలవిడి కోపం వచ్చేస్తుంది, ఇంకా కోపం పెరిగిపోయింది. ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత రెండో కళ వచ్చింది మరలా యోసేపుకి. ఆ కళ ఏంటంటే, సూర్య చంద్రులు 11 నక్షత్రాలు ఆయనకి నమస్కారం చేస్తున్నాయంట. ఎవరో? సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నమస్కారం చేస్తున్నాయని నాన్నకి చెప్పాడు, అన్నయ్యలకి చెప్పాడు. నాన్న గుర్తుపెట్టుకున్నాడు. అన్నయ్యలకి ఇంకా కోపం వచ్చిందంట. చదవండి అది కూడా, ఆ మాట అక్కడ రాయబడుతుంది. సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదమని అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిది. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇంకా పగ పెరిగిందంట. అక్కడ ఉంటుంది ప్రియులారా, వాళ్ళకి పగ పెరిగిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో యోసేపు 17 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఆ వయసు 17 సంవత్సరాలు వచ్చినప్పుడు అన్నల దగ్గర పంపించాడు నాన్న అయినటువంటి యాకోబు. అరే అన్నలు ఎలా ఉన్నారో, మందలు ఎలా ఉన్నాయో నాకు సమాచారం చెప్పు అనేవాడు. వీళ్ళు వెళ్ళినప్పుడు, ఇతను వెళ్ళినప్పుడల్లా కూడా వీళ్ళ అన్నయ్యలు చేసిన చెడు పనులు చూచి ఇంటికి వచ్చి నాన్నతో చెప్పేవాడు, నాన్న ఇదిగో ఇస్సాకర్ అన్నయ్య, షిమ్మోని అన్నయ్య, జబూలోని అన్నయ్య ఇలా పేర్లు చెప్పాడు, ఎలా చేశాడు, ఇది ఎలా చేశాడని చెప్పేవాడు. ఇంటికి వచ్చాక నాన్న అడిగేవాడు, ఎరా అలా చేసావంట, తమ్ముడు చెప్పాడంటే. ఇంకా కోపం వచ్చేసేది వీళ్ళకి. ఈ పగ ప్రతీకారానికి వచ్చింది. చివరికి ఏమనుకున్నారు తెలుసా? అసలు ఈయన లేకుండా చేస్తేనే బాగుండు అనుకున్నారు. ఎవరనే? సొంత తమ్ముడిని. ఆ కుటుంబంలో ఉన్నటువంటి 10 మంది అన్నలు కలిసి వీడిని లేపేస్తే బాగుండు అనుకున్నారు. ఒక రోజున క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని నాన్న పంపిస్తే వచ్చాడు. వచ్చినట్టు, రే కలల కనేవాడు వస్తున్నాడు రా, ఏం చేద్దాం, వేసేద్దామా, వేసేద్దామంటే వేసేద్దన్నాడు. రూబేను వాళ్ళందరి మాట కాదని లేక, ఎందుకురా మన బ్లడ్డే కదా, ఆ పాడుపడుగున గోతులో పాడేద్దాం అన్నారు. సర్లే ఇదేదో బాగుంది, మన అందరికంటే పెద్దోడు కదా రూబేను, ఆడి మాట ఎందామని అని అందరు మిగిలిన 9 మంది కూడా ఏకీభవించి అంగీ తీసివేసి ఉంటుంది ఆ మాట. అంగీతో వస్తున్నటువంటి యోసేపును చూచి దగ్గరికి రానిచ్చిన వెంటనే యోసేపు అంగీని తీసివేసి, ప్రధానమైన కారణం ఏమిటి కోపానికంటే? అంగీయే. ఈ అంగీని తీసివేసంట యోసేపుని ఎక్కడ పడేశారు? నీళ్లు లేని గుంటలో పడేశారు. ప్రియులరా, వచనం 23 అండి, 23వ వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైనటువంటి కలర్ఫుల్ కలిగిన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఏం చేశారు? ఏం తీసేశారు? ఒరే అంగీ వల్లే నీకు దర్శనాలు వస్తున్నాయి, ఒరే అంగీ వల్ల నీకు స్వప్నాలు కలుగుతున్నాయి, ఒరే అంగీ వల్ల, అంగీలో ఉన్న అభిషేకం ద్వారానే నీవు గొప్పవాడిగా ఉన్నావు, ఆ అంగీ మాకు లేదు. కాబట్టి నీ నుండి ఈ అంగీ తీసివేస్తే, నీ నుండి ఈ ప్రత్యేకమైన అంగీని తీసివేస్తే, నీ నుండి ఈ అభిషేకాన్ని తీసివేస్తే, ఇదిగో నీవంటూ లేకపోతే మాకే సమస్య ఉండదు అనుకునే వాళ్ళు అనుకుని అంగీని తీసివేసి మొదట అంగీతో గొయ్యిలో తోసేయచ్చు కదా. ఏమండి? అంగీని తీసివేసి అతనిని ఆ గోతులో తోసేసిన తర్వాత వాళ్ళు చక్కగా భోజనాలు చేశారు. గోతులో ఉన్నటువంటి యోసేపు, అన్నయ్య రూబేన్ అన్నయ్య, నువ్వన్నా కాపాడరా,
జబూలుననయ్య నువ్వన్నా కనికరించరా, షిమ్యోననయ్య నువ్వైనా నాకు సహాయం చేయరా, ఇస్సాకర్ అన్నయ్య నా బ్రతుకు నువ్వన్నా అర్థం చేసుకోరా, నేనే తప్పు చేయలేదు కదరా, మీరెందుకు ఇంత నా మీద కక్ష కట్టేశారు అని అంటుంటే ఎవడో కూడా పట్టించుకోలేదు. ఈ లోపల రూబేన్ గారు అలా వెళ్ళారు. వీళ్ళు అనుకున్నారు ఒకడు అరే ఎందుకు వచ్చింది ఇక్కడ అని చంపేయటం, మనకు దూరంగా ఉండటమే కదా కావాల్సిందని గోతులో నుండి తీసి అటువైపు నుంచి గిలాదు నుండి గుగ్గిలము కొనుక్కుంటూ ఐగుప్తీ దేశానికి వెళ్తున్నారు వ్యాపారస్తులు. ఎవరో గిలాదు పట్టణము నుండి అక్కడ గుగ్గిలము కొనుక్కుని ఐగుప్తీ దేశానికి వెళ్తున్నారు. ఇష్మాయేలీలు, మిద్యానీయులు వెళుతున్నారు. వాళ్ళని చూచి వరే మనం వీడిని అమ్మేసుకుంటే గొడవ వదిలిపోద్దని గోతులో నుంచి గబగబా లేపి అంగీ వేయకుండగానే ఇదిగో వీడిని మీరు కొనుక్కోమని, మీరు కొనుక్కుంటారంటే కొనుక్కుంటా ఉన్నారు. 20 వెండి తులాలకు 20 తులాల వెండికి అమ్మేశారండి. ఏం చేశారు? అమ్మేసేశారు. అమ్మేస్తే ఇష్మాయేలీలు లేక మిద్యానీయులు వర్తము చేసుకుంటున్న వాళ్ళు గిలాదు నుండి ఐగుప్తు దేశానికి ఒంటెల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. పేడ బెరగడైపోయింది అనుకున్నారు. అన్నలో అంగీ ఉంది కదా, నాన్నకి చెప్పాలి కదా. అంగీని ఏం చేశారంటే, ఆహా ఇక మనకు సమస్య లేదు, ఈ అంగీని మనం ఒక మేక పిల్లను గొర్రె పిల్లను వధించి ఆ రక్తంలో ముంచేసి నాన్నకు చూపిద్దాం, నాన్న ఇది నీ కొడుకు అంగీయేనా అని అడుగుదాం. తప్పనిసరిగా నాన్న ఇది తన కొన్న అంగీ అని గుర్తుపడతాడు. అప్పుడు నాన్నే స్టేట్మెంట్ ఇస్తాడు అనుకుని ప్లాన్ వేశారు. ఒక పశువును వధించారు, ఆ అంగీ ఆ రక్తంలో ముంచారు. ఏమీ తెలియనట్టుగా నాన్న ఈ అంగీ ఎవరిదో ఒకసారి చూస్తావా అన్నారు. యాకోబు చూసి గుండె కొట్టుకున్నాడు. అరే ఈ అంగీ నా చిన్న కొడుకుదే, ఏ దుష్ట మృగమో తినేసింది అని చచ్చిపోయేంత వరకు నాకు చావు దగ్గరకు వచ్చేస్తుందని అసలే వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు ఏడుస్తూ ఉంటే వీళ్ళకు ఒక్క చుక్క కళ్ళంటే నీళ్ళు రాలేదు. ఎవరి ఏసేపు ఎవరండి? రాహేలు యొక్క కుమారుడు. రాహేలుకి యాకోబుకి పుట్టిన కుమారుడు. ప్రియులరా, ఈ రాహేలు ఎవరు అంటే స్వయాన యాకోబు గారి మేనమామైనటువంటి వరుసకు మరదలయ్యేటువంటి పిల్ల. ఎవరు ఈ రాహేలు? ఒకానొక రోజున యాకోబు పద్దనరాములో ఉన్నటువంటి బెతీయేలు కుమారుడైనటువంటి లాబాను ఇంటికి వెళుతున్నప్పుడు ఆ ఇంట్లో రాహేలును చూసి ప్రేమించేశాడు. ఏం చేశాడు? వెళ్ళిన వెంటనే చూచిన వెంటనే ఇదిగో లాబాను గారికి 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్దది బాగలేదు మనోడికి, ఎందుకంటే పుసుకళ్ళుది, ఎప్పుడు ఎంత తుడుచుకున్నా పుసికారుతూనే ఉంటుంది. పుసికారే వాళ్ళ దగ్గర ఏ వాసన వస్తుందా? సువాసన వస్తుందా? దుర్వాసన వస్తుందా? నీ సువాసన వస్తుంది. దాన్ని చూశాడు, చిచ్చి ఇది నాకు వద్దు అనుకున్నాడు. చిన్నది, అందంగా, రంగు చక్కగా అందంగా ఎర్రగా బుర్రగా ఉంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఒక్క చూపులోనే ప్రేమించేసాడు అంతే. అందులో మరదలు ఎవడేమంటాడు? ఏమనంటాడు ఎవడన్నా? స్వయాన మామయ్య కూడా ఏమనలేడు. ఆ పిల్ల పక్క వెళ్ళి కూర్చున్నా సరే, ఏ రక్క కూర్చున్నావు అనండో, మేనమామ కాబట్టి, మేనల్లుడు కాబట్టి. బయటోడైతే లాగి లంపకాయ ఎత్తాడు. చూసిన లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు చూశాడు, ప్రేమించేసాడు అంతే. ప్రేమించేసి మామయ్య అన్నాడు. ఏంటి మేనల్లుడా చెప్పురా అన్నాడు. ఏం లేదు మామయ్య, నీ చిన్న కూతురు రాహేల్ అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఎంత ఇష్టం రా అన్నాడు. నేను చెప్పలేనంత ఇష్టం అన్నాడు. మరి ఏం చేయమంటావు? నీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేయి అన్నాడు. ఓస్ ఏముందిరా, బయటోడు చేసే కంటే మేనల్లుడు చేసుకోవడమే బెటర్ కదరా నాయన, అంతకుమించింది ఏముంది? ఓకే నీకు ఇష్టమైతే నేను చేస్తానురా, అయితే ఉట్టినే చెయ్యను రోయ్, నాకు కొలువు చేయాలి. కొలువు అంటే ఏం చేస్తావు? నాకు మందలు ఉన్నాయి, ఆ మందలను తీసుకెళ్ళి నువ్వు మేపుకుని సాయంత్రానికి రావాలన్నాడు. ఓ సింతే కదలే అనుకున్నాడు. చేసే పని ఏముంది? చేసే పని ఏమి లేదు. ఒప్పుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు?
7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఒప్పుకున్నాడు. రాహేల్ని ప్రేమించాడు కాబట్టి, రాహేల్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి, రాహేల్ని చూస్తున్నంతసేపు కూడా తన హృదయం పరవశించిపోతుంది. 7 సంవత్సరాలు చేశాడండి, ఎట్టకేలకు పూర్తయిపోయాయి. మామయ్యతో అన్నాడు, మామయ్య 7 years ఫినిష్డ్, నీ కూతురునిచ్చిన పెళ్లి చేసి అన్నాడు. 7 సంవత్సరాలు అయింది, క్యాలెండర్ చూసుకున్నవారు అయినా ఇది నిజమేరా 7 సంవత్సరాలు అయిపోయింది, సర్లే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తానులే అన్నాడు. సంబరపడ్డాడు. రాహేల్తో అన్నాడు, గో మరదలో, మనకి రేపు మాపై పెళ్లి చేసేస్తాడు మీ నాన్న. 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయి నీ కోసం ఎంత చేసాను తెలుసా, ఎంత ప్రేమ ఉండి చేసాను తెలుసా అని మాట్లాడుతున్నాడు. నిజమే బావా, నేనంటే నీకు ఎంత ప్రేమ అని మాట్లాడుకున్నారు. ఒకరోజు ముహూర్తం పెట్టాడు, సాయంత్రం పెళ్ళి అన్నాడు, బంధువులందరినీ పిలిచాడు, విందులు ఏర్పాటు చేశాడు, పెళ్లి చేయటాన్ని నిశ్చయించుకున్నాడు. ఒక అర్ధరాత్రి చీకట్లో రాహేల్ని కాకుండా లేయని తెచ్చి కట్టబెట్టాడు. మాంగారు ఏం చేశాడు, రాహేల్ని తీసుకురాకుండా లేయని సిద్ధపరిచి తీసుకొచ్చి చీకట్లో ఏం చేశాడు, తాళి కట్టించేసాడు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఆ రాత్రి చీకట్లో సంసారం జరిగిపోయింది. తెల్లారు చూసుకుని ఉదయాన్ని లేచేసరికి పక్కలో ఎవరున్నారు, రాహేల్ ఉండవలసిన పక్క మీద లే ఉంది. మనవాడికి సిర్రెక్కిపోయింది. గబగబా లేచి వెళ్ళిపోయాడు. ఇదేంటే నువ్వున్నావు, మా నాన్న నిన్నే నీకు ఇచ్చి చేసేసాడు అంద. ఇంకేమంటాడు, మాట్లాడు, అసలు మీ బాబుని చెప్తానుండి అని గబగబా వెళ్ళిపోయాడు. మావయ్య ఏంట్రా అరుతున్నావు, ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశాను, పెళ్లి చేయమన్నావు. పెళ్లి చేశాను. నేను ఎవరిని ఇచ్చి చేయమన్నాను, నీ చిన్న కూతుర్ని ప్రేమించాను కాబట్టి, నీ చిన్న కూతురునిచ్చి ప్రేమించాను కాబట్టి, ఆ చిన్న కూతురునిచ్చి పెళ్లి చేయమంటే నువ్వు ఇగో నీ జబ్బు కల దాన్ని పెద్ద కూతుర్ని ఇచ్చి నాకు అంటగట్టేవు, కట్టబెట్టేసావు అన్నాడు. ఏం చేయమంటావు, నాకు న్యాయం చేయి. ఏంటి న్యాయం? మా ఇంట వంట మా వంశంలో పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్న పిల్లకి పెళ్లి చేయటం లేదురా అబ్బాయి. ముందు పెద్దదానికి చేయాలి, తర్వాత చిన్నదానికి చేయాలి. న్యాయం చేయమంటున్నావు కాబట్టి నా కూతురు రాహేల్ని బాగా ప్రేమించావు అన్నాడు. ఓ ఎంత ప్రేమించావు చెప్పలేనంత, గుండెల నిండా ప్రేమ గుడి కట్టాను అన్నాడంతే. అయితే ఒక పని చేయి, ఒకటి కొంటే ఒకటి ప్రియ అన్నట్లుగా నీకు ఈ చిన్న కూతుర్ని ఇచ్చి చేస్తాను, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తావా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఓ ఎస్ అన్నాడు అంతే. ఇష్టంగా ఉంటే ఏం చేస్తామండి, చెయ్యమా అవండి. నిజంగా భర్త భార్యను ప్రేమించాడు అనుకోండి, భార్యను ఎలా ప్రేమించాలో తెలుసా, ప్రియురాల్లాగా ప్రేమించాలి. భార్యని ప్రియురాల్లాగా ప్రేమిస్తే భర్త ఏం చేస్తాడు, ఫంక్షన్కి 1000 రూపాయలెట్టి గుడ్లు కొనుక్కుంటాడు, 1000 రూపాయలెట్టి ప్లాట్ మీద షర్ట్ ప్యాంట్ కొంటాడు. భార్యకు 2000, 3000, 4000, 5000 క్రిస్మస్ కదే కొనుక్కో. ఎంత పెట్టుకుంటాడు? ఆయన ఏమో 1000 రూపాయలే, నాకు వద్దులేవే, నాకు పర్వాలేదు, నేనేదో బయట. నువ్వు సమాజంలో అందంగా ఉండాలి, నువ్వు చర్చిలో అందంగా ఉండాలి, నువ్వు ఇంట్లో అందంగా ఉండాలి. నేను ఎలాగొన్నా పర్లేదు, నువ్వు నాకంటే హొందాతనంగా ఉండాలి, రాయల్టీగా ఉండాలి అని ఆవిడకి ఇష్టం లేకపోయినా 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు పెట్టి చేరుకుంటాడు. ఎప్పుడు తెలుసా? భార్యగా చూసినప్పుడు కాదు, ప్రియురాలుగా చూసినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. యాకోబు చూస్తున్న ప్రేమదే. రాహేల్ని భార్యగా చూడటం లేదు, నా ప్రియురాలు అన్నట్టుగా, నా లవర్ అన్నట్లుగా చూస్తూ ఎంతో ప్రేమను గుండెల్లో గుడిగా కట్టేశాడంతే. 7 సంవత్సరాలు మరలా కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేస్తున్న టైంలో పగలేమో మందనం వేపేస్తున్నాడు యాకోబు గారు, రాత్రేమో రాహేల్తో సంసారం చేసేస్తున్నాడు, సరే లేయాతో. పగలేమో మందలను తీసుకుని మామగారు చెప్పినట్లుగా ఆ చెట్టుకి, ఈ పుట్టకి, ఆ కొండకి, ఈ కొండకి తీసుకెళ్ళి వాటిని మేపుతూ సాయంత్రానికి వచ్చి చీకట్లో లేతో సంసారం చేసేస్తున్నాడు. గుండెల్లో మాత్రం ఎవరు నుంచుకున్నాడండి? గుండెల్లో రాహేల్ ఉంది, ఇంట్లో లేయ ఉంది, బయట పశువులు ఉన్నాయి. 7 సంవత్సరాలు గడిచేసే అలాగా. ఈ లోపల అక్క దగ్గరికి వస్తుంది చెల్లి. బావ ఎప్పుడు వస్తాడో తెలుసుకోవడం. బావ వచ్చాడక్క,
మూతి 36 వంకరలు పెట్టి రాలేదు అంటే ఇంటికి వచ్చి అడుగుతుంది, అక్క బావ రాలేదేమే ఇంకనే మాట్లాడతల్లా. అక్క బావ రాలేదే, మూతి 36 వంకరలు తిరిగి రాలేదు ఇంకా. సరే రాలేదా, సరేలే వెళ్తున్నానులే అని ఏం చేసేది, మెల్లిగా బయటకు వచ్చేసేది. వచ్చేసి బావ ఎటు వస్తాడో చూస్తుంది. ఏం చేస్తుంది, బావ ఏ రూట్ని వస్తాడో ఏ టైంలో వస్తాడో రోజు గమనిస్తూ ఉంది. బావ వస్తున్నాడండి దూరం నుంచి. ఎక్కడి నుంచి, మందలు మేపుకొని వస్తున్నాడు, కష్టపడి వస్తున్నాడు. ఇవాళ 5 అయిపోయింది రాలేదేంటి, 6 అయిపోయింది వచ్చే టైం అయిందిలే అని దారిలో చూస్తుంది. బావ యాకోబు గారు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే దగ్గరికి వస్తున్నాడు, బావ వస్తున్నాడు అని చూస్తుంది. ఒక పక్కనేమో ఏం తెచ్చింది తెలుసా, టిఫిన్ తెచ్చింది, వెనక పెట్టింది. ఓ కుడి చేత్తో ఏం చేస్తుంది తెలుసా, బావ దగ్గరగా వచ్చేసరికి చూస్తుంది. వచ్చిన వెంటనే దగ్గరకు వస్తూ ఉండండి, చూస్తూ ఉన్నాడు. ఇదేంటి మా రాహేల్లో ఉందనుకుంటున్నాడు. దగ్గరికి వస్తుంది, దగ్గరికి వస్తున్నాడు, ఇంకా వస్తున్నాడు. ఇదేంటి పిచ్చముఖం ఇక్కడ నిలబడింది అనుకోండి. ఓ పక్కన ఏం చేసింది, ఎడమ చెయ్యేమో వెనక పెట్టింది. కిలుక్కుమని ఒక నవ్వు నవ్వింది. ఏం చేసింది, దగ్గరికి వచ్చేసరికి బాగుంది చూసి కిలుక్కుమని ఒక నవ్వితే మనోడు ఆ నవ్వుకి ఫ్లాట్ అయిపోయి ₹1,00,00,000 ఆస్తి ఇచ్చినట్లుగా ఫీల్ అయిపోయాడు అంతే. ఆ నవ్వు మనోడికి ₹1,00,00,000 ఆస్తి ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు అంతే. దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా నుంచుని వయ్యారంగా బయటి కొంగు పట్టుకుని కుడి చేత్తో ఎలా తిప్పుతూ ఉంది. రా బావా రా, ఇక్కడ నుంచున్నావు, ఏం లేదు నీకు ఇష్టమని ఇదిగో మినపట్టు చేసుకొచ్చా, నీకు ఇష్టమని మినపరొట్టు చేసుకొచ్చా, దా తిను బావా. ఏంటి దారిలో ఏం తిన్నావు, దా చెట్టు పక్కన కూర్చుంది కదా, ఈ చెట్టు పక్కన కూర్చుంది కదా, ఈ చెట్టు నేను కూర్చో, నా చేతులు బాగోలేదే, నేను తినిపిస్తా కదా బావా, నేను తినిపిస్తాగా అనే క్యారేజ్ తీసి ఆ రొట్టె మొక్క తినిపిస్తూ ఉంటే మధ్యలో హడావుడిగా తింటే ఏంటి ఎప్పుడు కొడతారు అలాగా, పరమార్థం ఉంది, ఒక దెబ్బ వేస్తూ ఉంది, లేయో తిట్టుకుంటుందేమో, ఇది వెళ్ళింది మధ్యలో ఎక్కడో మాట్లాడుతుంది, మా ఆయన ఇంకా రాలేదు అని తిట్టుకుంటూ ఉంటే ఇక్కడ మనవాడికి ఏమవుతుంది, పరమార్థం ఉంది. ఉండు బావా నీకు గబో బాటిల్ తీసి మనిషిని ఇచ్చి పట్టేస్తుంది. ఆఖరి చేతులు బాగాలేదు కదా బావా, నేనే మూతి తుడిచేస్తానని మూతి తుడిచి తను బయట సుగంతో మూతి తుడిచేస్తుంది. ఇది రోజు రొటీన్. బావా రేపు నీకు ఆమ్లెట్ అంటే ఇష్టం కదా బావా, ఆమ్లెట్ చేసుకొస్తా. ఇది వాళ్ళ ప్రేమ. ఈ ప్రేమ ఈ కొలువు చేసేటువంటి 7 సంవత్సరాలు కూడా నడిచింది. ఈ ప్రేమ స్టోరీ యాకోబు రాహేల్ని ఆ స్టోరీ చదివితే అద్భుతం అనిపిస్తుంది. ప్రియులారా 7 సంవత్సరాలు పూర్తయిపోయాయి. 7 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత పెళ్లి చేశాడు, కానీ బిడ్డలు పుట్టలేదు. ఆఖరిగా 10 మంది బిడ్డలు పుట్టాక రాహేలు యాకోబు చేత ప్రేమించబడినది అని గుర్తుపెట్టుకోండి. యాకోబుకి ప్రియురాలను గుర్తుపెట్టుకోండి. యాకోబు హృదయములో ఒక ప్రేమను గుడిగా కట్టాడు రాహేలు కోసం. రాహేలు కూడా యాకోబుని ఆ విధంగానే ప్రేమించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాహేలుకు పుట్టినవాడే యోసేపు. రాహేల్ని యాకోబు ఎంతగా ప్రేమించాడు అంటే చెప్పలేనంతగా ప్రేమించాడు. దేవుడు అంతని ప్రేమను చూచి రాహేలు గర్భాన్ని మూసాడు. ఈ ఎట్టకేలకు రాహేలు మరలా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు యోసేపు పుట్టాడు. ఆ యోసేపే రాహేలు యొక్క కుమారుడు. ఆ యోసేపుకే రాహేలుని యాకోబు ఎంత ప్రేమించాడో అంతగా యాకోబు ఆ యొక్క యోసేపుని ప్రేమించి చక్కని అంగి కుట్టించి వేస్తే అన్నలు అసూయపడ్డారు, కోపాన్ని తెచ్చుకున్నారు. ఏం చేశారు తెలుసండి, అమ్మేశారు. గుంటలో పడద్రోయబడినటువంటి యోసేపు కలల కన్నవాడు ఈడే కదా అనుకునేవాళ్ళు. ప్రియులారా, కలల కన్నా యోసేపుని
గుంటలో పడద్రేశారు అన్నలో. కలల కన్నా యోసేపును గుంటలో నుండి లేవనెత్తి ఇష్మాయేలీలకి అమ్మేశారు అన్నలో. కలల కన్నా యోసేపుని అన్నలో ఇష్మాయేలీలకి అమ్మేయటమే కాకుండా కలల కన్నా యోసేపు ఆ దేశము నుంచి వేరైపోయాడు. కలల కన్నా యోసేపు ఆ గ్రామం నుండి వేరైపోయాడు. కలల కన్నా యోసేపు ఆ యొక్క ఊరు నుండి వేరైపోయాడు. కలల కన్నా యోసేపు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వేరైపోయాడు. కలల కన్నా యోసేపు ఇష్మాయేలీలకు అమ్మబడ్డాడు. ఇష్మాయేలీలు కూడా ఇదిగో ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి పోతీపరుకు అమ్మేశారు ప్రియులారా. కలల కన్నా యోసేపు పోతీపరు ఇంటిలో వెట్టి చాకరి చేయడానికి, పోతీపరు ఇంటిలో బానిస బ్రతికేడు ప్రియులారా. కలల కన్నా యోసేపు పోతీపరు భార్య కన్ని వేసినప్పుడు బాధపడ్డాడు. కలల కన్నా యోసేపు పోతీపరు భార్య పట్టుకుని నువ్వు నాతో సైనించు లేకపోతే కుదరదని బలవంతం చేసినప్పుడు తన నుండి తప్పించుకున్నటువంటి సందర్భంలో తన పైబట్ట వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు అనేకులకి ఆమె చూపించినప్పుడు అవమానపరచబడ్డాడు యోసేపు. కలల కన్నా యోసేపు అవమానపరచడమే కాకుండా ఇదిగో నా భార్యని నీ వశం చేసుకుంటావా అని పోతీపరి చూచి తెలుసుకుని ఆ ఇంటిలో నుంచి చెరసాలలోనికి పంపించాడు. కలల కన్నా యోసేపు చెరసాలలో చెప్పకూడు తింటున్నాడు. కలల కన్నా యోసేపు చెరసాల అతన్ని ప్రశ్నిస్తుంది, చెప్పకూడు ప్రశ్నిస్తుంది. ఒరే, ఒకప్పుడు మీ ఇంట్లో శ్రేష్టమైన ఆహారం తిన్నావు కదా. కలల కన్నా యోసేపుని పగలబడి నవ్వుతూ ఉంది. పగ నిలబడి ఏమైందిరా కలలు, ఏమైందిరా దర్శనాలు, ఏమైందిరా యొక్క అభిషేకం కలిగినటువంటి అంగి, కలలేవి, ఇప్పుడు ఆశీర్వాదం ఏమి అని పగ అతని ఎదురుగా నిలబడి పగలబడి నవ్వుతూ ఉంటే నా సోదరుడైనటువంటి యోసేపు చెరసాలలో మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని ఏడుస్తూ ఉంటే నా ప్రభువు ఇచ్చిన అభిషేకం అంటది, వెయిట్ అండ్ సీ జోసఫ్, వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ, లిజన్ హియర్, ఏడవద్దు, డోంట్ వీపింగ్, డోంట్ క్రయింగ్. అయినా ఏడుస్తున్నాడు. అమ్మ నాన్నల మధ్యలో శ్రేష్టమైన ఆహారం తినేటువంటి నేను ఈ యొక్క జైలులో చెప్పకూడు తింటూ ఉన్నానే అనుకున్నాడు ప్రియులరా. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దర్శనాలను, దేవుని యొక్క కళలను జ్ఞాపకం చేసుకుని దేవుడు అప్పటికి ఎప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని తప్పించలా. కష్టాలన్నీ పడ్డాడు. కలల కన్నా యోసేపుకి ఒక సమయం వచ్చింది ప్రియులరా, ఒక సమయం వచ్చింది. ఏ వస్త్రమైతే, ఏ అంగి అయితే నాన్న కుట్టించి వేసాడో ఆ అంగీలో ఉన్నటువంటి అభిషేకము దేవుడు ఆ అంగీ, ఆ యొక్క అన్నలు తీసివేసిన ఆ అంగీలో ఉన్న అభిషేకాన్ని ఆ దేవుడు అతనిలోనికి ప్రొవైడ్ చేశాడు. అంగీ లేదు, కానీ అంగీ తీసివేయబడకముందే ఇది తీసివేయబడుతుందని తెలిసి అంగీలో దాచించిన అభిషేకాన్ని దేవుడు అతనిలో ఇనుమడింపజేశాడు. యోసేపులో ఆ యొక్క అభిషేకాన్ని ఉంచాడు గనుక యోసేపు జీవితం టర్న్ అయిపోతూ ఉంది ప్రియులారా. యోసేపులో ఉన్న అభిషేకం మాట్లాడుతుంది, యోసేపు ఎందుకు దిగులుతో ఉన్నావు? నిన్ను నేను రాజు తర్వాత రాజుగా చేయబోతున్నాను. ఏ ఐగుప్తిలో అవమానపరచబడ్డావో, ఏ పోతీపరి ఇంటిలో పోతీపరి భార్య ద్వారా అవమానపరచబడ్డావో, ఎక్కడ నువ్వు కన్నీరు కార్చావో, ఎక్కడ నువ్వు జైలులో చెప్పుకూడి తిన్నావో, ఎక్కడ నువ్వు ఏడ్చావో, ఎక్కడ నువ్వు రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టుకుని ఏడ్చావో, ఇదిగో నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అయిపోబోతున్నాయి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగనేగాక. ఏ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితము నా జీవితము అవమానము చేత,
అపనిందల చేత, బాధల చేత, వ్యాధుల చేత, కన్నీరు చేత, పక్కింటోళ్ళ చేత, అయినోళ్ళ చేత, కానోళ్ళ చేత, పొరుగువారి చేత ఒకవేళ నీవు నేను కూడా అనేక సార్లు అవమానపరచబడుతున్నామేమో, అయినప్పటికీ పర్వాలా, అభిషేకము దేవుడు మన మీద ఉంచాడు. అభిషేకము మనలను ఒక అద్భుతమైన రీతిలో తీసుకుని పోబోతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేకం ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? ఎక్కడి నుంచి వచ్చింది అంగి? ప్రారంభములోనే యోసేపు యాకోబు సంతతి అయినటువంటి యోసేపు ద్వారా అంగి వచ్చిందండి. అందుకనే ఇశ్రాయేలీలు అనగా ఎవరో యాకోబు సంతతి వారు ఈనాటికి కూడా అంగీలను వేసుకుంటారు. ఇదిగో ఇశ్రాయేలీస్ అందరూ కూడా అంగీలు వేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అంగి? యోసేపు నుంచి వచ్చింది అభిషేకం. అందుకనే ఇశ్రాయేలీలో ఉంది గనక ఈ రోజున ప్రపంచ దేశాలన్నిటికంటే ఇశ్రాయేలీ దేశము గొప్పది. ఇశ్రాయేలీ దేశంలో ఉన్న ప్రజలు దేవుని చేత దీవించబడిన వారు. ఎందుకంటే ఆనాడు యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ద్వారా దీవించబడిన వాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా దీవించబడ్డాడు యాకోబు? తండ్రి అయిన ఇస్సాకు ద్వారా దీవెనలు పొందుకున్నాడు. దేవుని ద్వారా దీవెనలు పొందుకున్నాడు. దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవునితో మాట్లాడాడు. ఇదిగో యబ్బోకురేవు దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ఆ యొక్క ఆశీర్వాదము యాకోబులో ఉంది కనుక ఆ యాకోబులో ఉన్నటువంటి ఆశీర్వాదం వారసుడైనటువంటి యోసేపులోనికి వచ్చింది. ఎవరు యోసేపు అంటే తాను ప్రేమించినటువంటి ప్రియురాలైనటువంటి రాహేలు యొక్క కుమారుడి. ప్రియులరా, నీవు నేను ఎవరి సంతానమో తెలుసా? ఆయన ప్రేమించినటువంటి ప్రియురాలైన వధువు సంఘము యొక్క కుమారులము కుమార్తెలము మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారసత్వము కలిగినటువంటి వారు మనము. నేను అది అనుకుంటాను. మా డాడీ దేవుని చేత పిలువబడిన వాడు. ఆయన ఒక ప్రవక్త, ఆయన యాజకుడు, దేవుని సేవకుడు. ఆయన్ని ఎక్కడో మట్టి తట్టలు మోసుకోకుండా, ఇదిగో చిల్లర పనులు చేసుకోకుండా, ఇదిగో దేవుని పరిచర్య చేయడానికి పిలిచి ఒక ఆధిక్యత ఇచ్చి దేవుని పరిచర్యలో నడుస్తూ అనేక రాష్ట్రాలు తిప్పుతూ దేవుని పరిచర్యలో వాడుకుని ఆయన పిలుచుకుని ఆయన అభిషేకాన్ని, మా అమ్మగారిని యొక్క అభిషేకాన్ని నా జీవితంలో దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను దేవుని యొక్క యాజకుడిని, సేవకుడిని, ప్రవక్తని. దేవుడు అన్నాడు కదా, ఈరోజు నువ్వు ప్రభు బలి ఇవ్వబోతున్నావు కాబట్టి అంగీ వేసుకుని నీ చేతులతో వచ్చే వాళ్ళకి ఇవ్వు. మొన్నటి వరకు వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. ఈరోజు నీ చేతులతో అంగీలో నీవు వేసుకున్న అంగీలో ఉంచిన అభిషేకాన్ని నేను ఈ రోజున సంఘములో రిలీజ్ చేయబోతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఏ వాక్యం చెప్పాలని ప్రభు పాదాల దగ్గర మోకరించినప్పుడు ఆయన యొక్క టైటిల్ ఇచ్చాడు, కానీ వాక్యం ఇవ్వలేదు. రాత్రంతా యాకోబు వలె ఆయన దగ్గర పోరాడినప్పుడు శ్రేష్టమైన యోసేపు మొట్టమొదటి అంగీ ఎలా వచ్చిందా అంటే యోసేపును బట్టి అంగీలు వచ్చాయి. మోషే దాకా కూడా, మోషే యొక్క అన్నైనటువంటి అహరోను వరకు కూడా, వాళ్ళ బిడ్డల వరకు కూడా అంగీలు వేసుకుని దేవుని పరిచర్య చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది అంగి? యోసేపు నుండి వచ్చింది. యోసేపుకి ఎలా వచ్చింది? తన తండ్రి అయినటువంటి యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ద్వారా అభిషేకించబడిన వాడు, ఆశీర్వదించబడిన వాడు, ఇదిగో దీవించబడిన వాడు కనుక ఆ దీవెనలన్నీ కూడా నా చిన్న కుమారుడి మీదకి రావాలని మిగిలిన అన్నలు ఎవరికి కుట్టించలేదు, కానీ మిగిలిన 10 మంది బిడ్డలకు కుట్టించలేదు. కానీ ఇదిగో రాహేలు కుమారుడిని ఎంతగా ప్రేమించాడో అంతగా అభిషేకంని అంగీలో దాచి ఉంచాడో దేవుని దాసుడు దేవుని మాట ద్వారా. హల్లెలూయా. ఈ రోజున అంగి అంటే ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు కూడా అంగి ఉందండి. ఉందా? ఎక్కడ గుర్తొస్తుంది మనకి? ఆయన సిలువ వేసినప్పుడు ఆయన అంగి తీసేసుకుని చీట్లు వేసుకుంటారు. ఆయన అంగి ఎలాంటిదో తెలుసా? ఆయన అంగి యేసు ప్రభు అంగి కుట్టించబడింది కాదు. దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మనకు తెలియదు, కానీ అసలు కుట్టుతో నేయబడింది కాదంట అది. మరి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎలా తయారు చేయించాడో నాకు తెలియదు, కానీ యోసేపు అంగి అయితే కుట్టించబడింది అని వ్రాయబడింది. విచిత్రపుడు అంగి. దానికి ఇంగ్లీష్లో అర్థం కలర్ఫుల్ కోట్ అట. మెనీ కలర్ఫుల్ కోట్. చాలా రంగులు ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుడు కూడా నీకు కనబడని అంగీ, సాతానుడికి కనబడే అంగీని ధరించాడు. ఎందుకో తెలుసా? ఆ అంగీని చూసినప్పుడు సాతానుడు నిన్ను చూసి పరిగెలెత్తాలి. ఎందుకో తెలుసా? ప్రధానమైనటువంటి రక్షణ వస్త్రం అనే అంగీనికి ధరింపజేశాడు, ప్రశస్త వస్త్రం అనే అంగీనికి ధరింపజేశాడు, పరిశుద్ధత అనే అంగీనికి ధరింపజేశాడు. ఒకవేళ నీ వేసుకున్న అంగీ నీకు నాకు కనపడుతుంది, కానీ యేసయ్య ధరించిన అంగీ సాతాను గడికి తప్పనిసరిగా కనపడుతుంది. వాడు ఆ అంగీని చూస్తే ఏమైపోవాలి? భయపడి పారిపోవాలి. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నీ జీవితంలో దేవుడు నీకు ఒక అంగీని ఇచ్చాడు. ఆ అంగీలో ఏం దాచిపెట్టాడు తెలుసా? ఏం దాచిపెట్టాడో? అభిషేకాన్ని దాచిపెట్టాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, అభిషేకము ఆ అంగీలో ఉన్నంత వరకు కూడా యోసేపుకి ఏ కష్టము రాలే. అభిషేకం ఆ అంగీలో ఉన్నంత వరకు, అంగీని ధరించినప్పుడు యోసేపుకి ఏ శ్రమ రాలే. కానీ ఎప్పుడైతే అన్నలు కావాలని అంగీని తీసేసేసారో అప్పుడు శ్రమలు ప్రారంభమైపోయాయి, అప్పుడు శోధనలు ప్రారంభమైపోయాయి. గుంటలోనే తోసివేయబడ్డాడు, అమ్మబడ్డాడు, పోతీఫరు ఇంట్లోకి వెట్టి చాకిరీ చేశాడు, జైలుకి వెళ్ళాడు, చెప్పుకూడు తిన్నాడు. కానీ అన్నలు అంగీని తీసివేశారు, కానీ అంగీలో ఉన్న అభిషేకాన్ని మాత్రం అన్నలు తీసివేయలేకపోయారు. హల్లెలూయా! ఆ అంగీలో ఉన్నట్టు అభిషేకాన్ని, అతని మీద అంగీ లేకపోయినా ఆ అభిషేకాన్ని దేవుడు యేసేపులో నిక్షిప్తపరిచాడండి, నిక్షిప్తపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు కూడా ఒక అంగీ ఇచ్చాడు. అది ఎదుటి వారికి కనపడదు, కానీ నిన్ను రక్షించేది, నిన్ను బలపరిచేది. ఎవరైతే నిన్ను అవమానంగా మాట్లాడారో వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చి, నిన్ను ఎవరైతే ఇదిగో హేళనగా మాట్లాడారో మరలా నీ దగ్గర తీసుకొచ్చి పాడేస్తాడో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? యేసేపు అన్నలో ఐగుప్తుకి వెళ్ళి దాసత్వ స్థితిలో ఉన్నటువంటి వారిని చూచాడు. మరలా యేసేపునైతే అభిషేకించబడిన వారిని అమ్మేసుకున్నారో ఆ యేసేపే మరలా అన్నలకు దిక్కైపోయాడు. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఒకవేళ నువ్వు ద్వేషించబడి ఉన్నావేమో, దూషించబడి ఉన్నావేమో, ఇదిగో అనేక మాటల చేత అవమానపరచబడి ఉన్నావేమో, ఎవరితో నువ్వు అవమానపరిచారో వాళ్ళని దేవుడిని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పాడేస్తాడంతే. స్తోత్రం కలుగునగాక. అభిషేకము మనల్ని బలపరుస్తుంది. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాతో సూటిగా చెప్పింది, ఈ రోజున నువ్వు అంగీ వేసుకునే ప్రభు బలనియ్యో. ఇదిగో తెలుసా, నేను మరలా సంఘాన్ని నేను అభిషేకించబోతా ఉన్నా, మరలా సంఘాన్ని నేను బలపరచబోతూ ఉన్నా, మరలా ఇదిగో నా యొక్క అభిషేకాన్ని నేను వారిలో నిక్షిప్తపరచబోతా ఉన్నాను. ఈరోజు అలాంటి అభిషేకాన్ని పొందుకుందామా? అలాంటి అభిషేకాన్ని సంపాదించుకుందామా? యోసేపు వలె చివరికి ఏ దేశంలోనైతే వెట్టి చాకరీ చేశాడో, ఏ దేశంలోనైతే యోసేపును అవమానపరిచి, ఈడంట యోసేపు పోతీఫరుల భార్యని పట్టుకుని లాగబోయాడంట. ఎన్ని మాటలు చెప్పుకున్నారండి చేయని పాపానికి. అదే దేశంలో రాజు తర్వాత యోసేపు రాజుగా మార్చబడ్డాడు. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నొక రాణిగా, నిన్నొక రాజుగా, ఇదిగో నీ భర్త కంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎవరి వలే? భార్య వలే కాదు, ప్రియురాలు వలే. భార్య స్థానం వేరు, ప్రియురాలు స్థానం వేరు. యోసేపు భార్యను ప్రియురాలైనటువంటి రాహేల్ అంతగా ప్రేమించాడు గనక, ఏందో చెప్పాను కదా, ఏ వ్యక్తి అయితే, ఏ భర్త అయితే తన భార్యను ప్రియురాలుగా ప్రేమిస్తాడో, తన 1000 రూపాయల బట్టలు కొనుక్కుని తన భార్యకు 4000, 5000 ఎంతైనా కొనుక్కొచ్చేరా. క్రిస్మస్ వస్తుందిగా, నువ్వు సమాజంలో అందంగా ఉండాలి, దేవుని సన్నిధిలో మంచి ప్రార్థనాపరురాలుగా ఉండాలి. దేవుడు మనకేం లోటు చేయలేడు. ఎప్పుడు చెప్పగలడా ఆ వ్యక్తి ఈ మాట? ఎప్పుడంటే భార్యను ప్రియురాలుగా ప్రేమించినప్పుడు. హల్లెలూయా! నా యేసయ్య నిన్ను నన్ను ప్రియురాలుగా ప్రేమిస్తా ఉన్నాడు. భార్య స్థానంలో ఉన్న ప్రియురాలుగా ప్రేమిస్తున్నాడు, ప్రియురాలకి ఇచ్చే ఆధిక్యత ఇస్తున్నాడు, ప్రియురాలకి ఇచ్చే ప్రేమను పంచుతున్నాడు. యాకోబు తప్పక చీకట్లో సంసారం చేస్తున్నప్పటికీ కూడా రాహేలును మనసులో పెట్టుకుని రాహేలును చేసుకున్నాడు. ఆ రాహేలు ద్వారా దేవుడు ఒక మంచి కుమారుడు అనబడిన యోసేపునిచ్చాడు. యోసేపు ఎలాంటి వాడంటే ఫలించడి.
ఈ రోజున నీవు నేను ఫలించాలి, ఒక కొమ్మగా ఫలించాలి. ఫలించాలంటే నీ మీదకి దేవుని అభిషేకం రావాలి. ఫలించాలంటే నీ మీద దేవుని యొక్క అంగీ వేయబడాలి. ఫలించాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన అంగీ కొరకు సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నీవు ఆయన ఎదుటికి రావాలి. చిన్నబిడ్డలకి ఏం చేస్తారు? పుట్టినోళ్ళకి అరే ఆడికి ఆ కలర్ఫుల్ విలువ తెలియకపోయినా, ఆ డ్రెస్ కాస్ట్ తెలియకపోయినా అని ఏం చేస్తాం? చక్కగా పండగలకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చక్కగా తలార స్నానం చేసి, నాన్న అరే నీకు ఏ డ్రెస్ వేయమంటావు, ఇది ఆడికి కూడా తెలుసండోయ్, నాకు ఇది వద్దా. మా చిన్నప్పుడే మా సన్నీకి పండుగకి మంచి మంచి బట్టలు పడేవాళ్ళం. ఒకరోజు ఏం చేశానంటే సన్నీకి ఒక లూజుకున్న షర్ట్ కొనుక్కొచ్చా, పెద్దోడు అవుతాడు కదా అని. ఆయన వేసుకోమంటే వేసుకుని నాకు వద్దు ఇది అన్నాడు. నాకు చెర్రమనిపోయింది, నాకు నచ్చలేదన్నాడు చిన్నోడు. ఎందుకు నచ్చలేదంటే అది లూజ్ అయిపోయింది. పోన్లే పెద్దోడు అవుతా కదా ఉపయోగపడుతుందిలే, మళ్ళీ కొట్లోకి వెళ్ళి ఏం మారుతాంలే అన్నాను. వద్దన్నాడు. చిన్న పిల్లలకు కూడా ఏ తీసి నాకు ఈ డ్రెస్ ఏ అంటాడట. ఆడికి కాస్ట్లీ తెలిసిపోతుంది. రంగు అటువంటిది, హంగు అటువంటిది, ఆర్పాటం అటువంటిది, ఆ డ్రెస్ ఎపీరియన్స్ అటువంటిది, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు హుందాతనం అటువంటిది, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ లుక్ అటువంటిది. మా పండుబాబుని చూసి ఒక రోజున ఏలూరు నుంచి వస్తున్నాం మేము, రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఆడికి చిన్నప్పటి నుంచి ప్యాంట్లు కుట్టించేవాడిని. మా డాడీ అయితే 10th పాస్ అయ్యేదాకా ప్యాంటు గొడవ ఎత్తొద్దు అన్నాడు, అంతే తోలు తీసేస్తా అన్నాడు. 10th పాస్ అయ్యాక ఇంటర్మీడియట్లోకి వెళ్ళాక అప్పుడు నువ్వు ప్యాంటు కుట్టించుకునేది, అప్పుడు దాకా ప్యాంట్ వేసుకోవడానికి లేదు, ప్యాంటు మాట ఎత్తేవా చీరేస్తా అన్నాడు. మానేసాం. మా ఓడు చిన్నప్పుడే ప్యాంటు కుట్టించాం. కొన్నాయి కాదండి, మాధవరాని ఉండేవాడు, పాపం చచ్చిపోయాడు. ఆడు కుట్టేవాడు న్యూ యార్క్ స్టైలర్ అని. మాధవరావు కొంచెం కుట్టవయ్య బాబా, ఏదో రెడీమేడ్ కొనండి. అబ్బాబా లేదు కుట్టవయ్య బాబా అంటే ఆడు జానుడు ప్యాంటు కుట్టేవాడు. ఆడు ప్యాంట్ వేసుకుని టక్ చేసుకుని జేబులో చేతులు పెట్టుకుని ట్రైన్ కోసం ఎలా చూస్తే ఒకడు వచ్చి అన్నాడు, ఒరే పండుతా నువ్వు చాలా బాగున్నావురా, కలెక్టర్ అమ్మ మొగుడిలాగా ఉన్నావురా నువ్వు అన్నాడు. అంతే. చెయ్యిను ఉంగరం వాచి కళ్ళజోడు రేటనుకుంటున్నారు? చెయ్యిను ఉంగరం వాచి బంగారపు ఎప్పుడే ఉన్నాయి, కళ్ళజోడు ఉంటాయి కదా మామూలుగా తీర్థాల్లో, కళ్ళజోడు పెట్టుకుని షూ వేసుకుని స్టైల్గా ఇలా ట్రైన్ వస్తుందా లేదని ఎలా చూస్తున్నాడు, స్టెప్లు వేస్తున్నాడు. ఆడెవడో చూసాడు, చూసి ఒరే నువ్వు కలెక్టర్ అమ్మ మొగుడిలాగా ఉన్నావురా అన్నాడు. అంతే. నీకు ఎవడు కుట్టాడురా బాబు ఇంత బుల్లి ప్యాంట్లు అన్నాడు. అంతే. చిన్న సైజు జానడు ఉంటుంది ఆడికి, అంతే ప్యాంటు. మన పిల్లల్ని మనం అంతగా ప్రేమిస్తాం. మన పిల్లల్ని మనం అంతగా ప్రేమిస్తే నా యేసయ్య పిల్లలమైన మనము ఆయన ఇంకెంతగా ప్రేమిస్తాడండి. ఎంత విలువైన వస్త్రాలు ధరింపజేస్తాడండి, ఎంత కాస్ట్లీ డ్రెస్ కొంటాడండి. నీ జీవితంలో యేసయ్యను నమ్మక ముందు 1000 రూపాయల షర్ట్ కొన్నావా అని అడుగుతున్నా, విలువైన డ్రెస్ వేసుకున్నావా అని అడుగుతూ ఉన్నా. ఈరోజు నాకు 50-60 జతలు ఉన్నాయి. ఏ జతలు వేయాలో తెలుస్తుంది. కారణం ఏంటి తెలుసా? అన్నీ లూజ్ అయిపోయి రోల్ అయిపోయి జారిపోతున్నాయి. బెల్ట్ అట్టికి లాక్కున్నా ఉండట్లేదు, అవి కిందకు పోతున్నాయి. ఇది లాభం లేదని పక్కన ఎడేస్తున్నాను, మళ్ళీ కుట్టేస్తున్నా. మళ్ళీ అబ్బాయి ఎలాగుంటే వీడు ఎలాగ ఉంటాడో, ఏ డ్రెస్సులు మెయింటైన్ చేస్తాడని దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పుడప్పుడు కొంచెం లీన్గా తయారు చేస్తున్నాడు, జారిపోతున్నాయి. అవి పక్కన ఎడేస్తున్నాను, మళ్ళీ ఇంకోటి కుట్టేస్తున్నాను. ఇప్పుడు ఏది వేసుకోవాలో అర్థమవుతుందా? మన రాజాబాబు గారు అంటున్నారు మూలలు ఉన్నాయని బయట తెస్తున్నట్టు ఉన్నారు అన్నాడు. ఎందుకు తెలుసా? టీవీకి తీయాలిగా, తప్పదుగా. ఏ జత వేసుకోవాలో అర్థం కావటల్లా. నా దేవుని నమ్ముకుంటే నీకు కలిగేటువంటి వస్త్రాలు అటువంటివి. పాస్టర్ గారు కూడా చాలా చీరలు ఉంటాయి. మన వాళ్ళు పాపం చీరలు ఎడుతున్నారు. దయచేసి అమ్మ క్షమించండి. దేవుడు ఆ 100 రూపాయలు 200 300 స్టేజ్ నుంచి ఈరోజు 1000 రూపాయలు చీరలు కట్టుకునేటువంటి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరన్నా పెడితే వద్దని లేక ఒకసారి కట్టి రెండోసారి కడితే ఒప్పుకొని అంటున్నాను. వాళ్ళ కళ్ళ ముందు ఒకసారి కట్టి తీసేయి, రెండోసారి నువ్వు కట్టుకోవద్దు, నీకు బాగోలేదు. అది దేవుడు విలువ కలిగిన వాళ్ళగా చేశాడు మనల్ని. విలువ కలిగిన వాళ్ళగా ఉండాలి. ఒకప్పుడు నీవు 100 రూపాయల చీర కట్టు ఉండొచ్చు, 200 రూపాయల చీర కట్టు ఉండొచ్చు. ఈ రోజున 1000 రూపాయలు కలిగిన ఆధిక్యత నీకు ఇచ్చినప్పుడు, అభిషేకాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ స్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసుకో.
నిన్ను దేవుడు ఉన్నతమైనటువంటి శారీస్ కట్టేటువంటి కృప ఇవ్వలేదా? అంటే నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మన మీద ఏముండాలంట? ఏముండాలి? అభిషేకం అనేటువంటిది. ఈ రోజున అభిషేకాన్ని దేవుడిచ్చిన వస్త్రములో, అంగీలో సంపాదించుకుందామా? తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఏసేపుకి ఇచ్చిన అంగీ ద్వారా అద్భుతాలు చేసావు కదా, ఏసేపుకి ఇచ్చిన అంగీలో ఆశీర్వాదాన్ని దాచిపెట్టావు కదా. ఇదిగో అంగీ చేసే పని ఏమిటో తెలుసా? అంగీ అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదిగో అర్హతను నీకు కలిగించినటువంటి అంగీ. ఆ అంగీ వేసుకుంటే నీకు అర్హత. ఈ రోజున దైవజనులు ఇదిగో లోకంలో ఎవరు వేసుకోలేనటువంటి సూట్లు వేసుకుంటున్నారంటే, ఇదిగో ఆ కోట్లు వేసుకుంటున్నారంటే కారణం ఏమిటో తెలుసా? దేవుడు వారిలో ఉంచినటువంటి అభిషేకం. అభిషేకం. ఈ రోజున నిన్ను కూడా, నీ వస్త్రాల్లో కూడా దేవుడు అభిషేకాన్ని దాచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి నీవు ప్రియురాలువే, జాగ్రత్త. దేవునికి నువ్వు ప్రియురాలువే. ప్రియుడు తన ప్రియురాలను తనకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నా ప్రియురాలు ఇంకా బాగుండాలని కోరుకుంటాడు. నా ప్రియురాల సుందరి, లెమో, రమ్ము అని పిలుస్తున్నాడు. ఈ రోజున వస్తావా? వస్తావా? యేసయ్యతో మాట్లాడతావా? ఇదిగో యాకోబు రాహేలు గురించి ప్రేమను గుండెల్లో గుడిగా కట్టాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు మేనమామకి. అయినా రాహేలుని ప్రేమించడం మానలేదు. నా యేసయ్య నిన్ను కూడా, ప్రియురాలుగా ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇదిగో సార్వత్రిక సంఘమైన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఆయనకు ఒక ప్రియురాలువే. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? నీ ప్రియుడిని. రాహేలు కూడా యాకోబుని ప్రేమించింది. నువ్వు ప్రేమించగలుగుతావా? ప్రేమించగలిగితే దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ఇప్పుడే యవ్వనై ఉన్నాడు. ఇప్పుడే యవ్వనై ఉన్నాడు. అభిషేకము నీ మీదకి దేవుడు తీసుకురానై ఉన్నాడు. వస్తావా? యేసయ్య నన్ను అభిషేకించని ప్రార్థించదు. ఒక్క నిమిషం అందరూ మోకరించుదాం. కూర్చోవద్దు. ఒక్క నిమిషం మోకరించుదాం. ఒక్క నిమిషం మోకరించుదాం. ఒక్క నిమిషం. అయ్యా, అయ్యా, నీ అభిషేకం కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. నీవు నాకు అంగీని ధరింప చేయాలయ్యా, నీవు నాకు అంగీని ధరింప చేయాలయ్యా. ఇదిగో అహరోను గడ్డమ మీదుగా కారినటువంటి అంగీల అంచు వరకు నీ అభిషేకం నా మీద పోయి తండ్రి. ప్రార్థన చేద్దామా? అభిషేకమా, అభిషేకమా, అందరూ ప్రార్థన చేద్దాం. అభిషేకమా, అభిషేకమా, నాపై నాపైకి దిగిరమ్మయ్య, నాలో నాపై దీవింప, నాపైకి దిగిరమ్మయ్య, దీవింప, నాపైకి దిగిరమ్మయ్య. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప, నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింప, నాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. ఓ అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప, నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింప, నాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. ఓ
అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా నీవు నాతో ఉండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్ రైట్ నౌ నీవు నాతో ఉండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్ దేవదూతల రూపములో మారిపోదును దేవదూతల రూపములో మారిపోదును ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా నా మీద నీ యొక్క దయా కిరీటము ధరింపజేసి నీ అభిషేకము నా మీదకి దింపు ప్రభువా ఇదిగో నేను శ్రమలో ఉన్నాను నేను బాధల్లో ఉన్నాను నేను ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఇరుకులో ఉన్నాను ఇదిగో యేసేపు వలె గుంటలో త్రోయబడిన వాని వలె ఉన్నాను ఇదిగో యేసేపు వలె అమ్మబడిన వాని వలె ఉన్నాను యేసేపు వలె అవమానాలు పాలైన వాని వలె ఉన్నాను యేసేపు వలె సరసాల లాంటి బ్రతుకుతున్నాను యేసేపు వలె ఇదిగో అనేక సార్లు నా యొక్క ముఖాన్ని కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నాను పగ నా ఎదుటికి వచ్చి నన్ను నా ఎదుట పగలబడి నవ్వుతూ ఉంది ఇదిగో పగ నాతో మాట్లాడుతుంది నీ పని అయిపోయింది ఇక నువ్వు ఎదగలేవు ఇక నువ్వు బాగుపడలేవు ఇక నువ్వు వృద్ధిలోనికి రాలేవు ఇక నీ దేవుడు కూడా నిన్ను ఏమీ కరుణించలేడు అని అనేక సార్లు శత్రువు నా ఎదుట వచ్చి నవ్వుతూ ఉంటుంటాడయ్యా శత్రువు నా ఎదుటికి వచ్చి నవ్వుతూ ఉంటున్నాడయ్యా వాడు నవ్వు నాశనమైపోవాలి ఈరోజు వాడు నవ్వు నాశనమైపోవుగాక యేసు నామములో అన్న ప్రకటన చేయి వాడు నీ దగ్గర నుండి పారిపోతాడు యేసేపు కృంగిపోలేదు ఇన్ని శ్రమలు వచ్చినా యేసేపుని దేవుడు తప్పించలేదు శ్రమల నుండి యోసేపు శ్రమలు పడ్డాడు అవమానాలు పడ్డాడు ఇదిగో నిందలు పడ్డాడు శ్రమలు పడ్డాడు ఏడ్చాడు నా కలలు ఏంటి ప్రభువా నా స్వప్నాలు ఏంటి ప్రభువా ఇదిగో నా అన్నలు ఎందుకు చేశారు నా తల్లి ఎలా ఉందో నా తండ్రి ఎలా ఉన్నాడో ఈ అంగీ గురించే కదా ప్రభా పగంతా ప్రారంభమైంది ఈ అంగీ గురించే కదా ప్రభా నా ఇంట్లోంచి నేను దూరం అయిపోయాను ఈ అంగీ గురించే కదా ప్రభా నా వాళ్ళు నన్ను అమ్మేశారు ఈ అంగీ గురించే కదా ప్రభా నాకు శ్రమలు వచ్చాయి అని దేవుని దూషించలేదు కానీ దేవుని దర్శనము అతని చుట్టూ కమ్ముకుంది దేవుని అభిషేకం అతని చుట్టూ కమ్ముకుంది దేవుని యొక్క ప్రేమ అతని చుట్టూ ఉంది దేవుని కాపుదల అతను చుట్టూ ఉంది కనుకనే ఐగుప్తుకి ఒక రాజు వంటి వాడైపోయాడు నా ప్రియ సోదరి నీ జీవితంలో కూడా దేవుడిని హెచ్చించే రోజులు వస్తున్నాయి దేవుడిని అభిషేకించే రోజు వస్తుంది దేవుడి నిన్ను తలగా ఉంచే రోజు వస్తుంది నమ్ము ఈ రోజున రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు ఈ కార్యమును నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో జరిగించుదురు గాక అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇస్తున్నాడు దాన్ని సేకరించుకుందాం సంపాదించుకుందాం ప్రార్థన చేద్దామా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేద్దాం హల్లెలూయా